కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో సూపర్ 6లో 1-2 తప్ప మిగిలిన వాటి ఊసే లేదన్నారు. తల్లికి వందనం వంటి పథకాలకు అరకొర కేటాయింపులు జరిపారని విమర్శించారు. ఈ ప్రభుత్వం రావడానికి ఆ రోజు వారిచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో కూటమి నేతలు సూపర్ 6 కానీ సామాన్య ప్రధాని కానీ రైతులకు కానీ వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకొరగా 1-2 తప్ప ఏ ఒక్కడు కూడా లేదు. సూపర్ 6 అన్నారు, లేదు మహిళకు వచ్చి 18 సంవత్సరాలు నేను మహిళకి 15,000 రూపాయలకి ఇస్తామన్నారు, లేదు 50 సంవత్సరాలు నేను మహిళకి వచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు, లేదు విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తాన్నారు. కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరగా